ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. యుద్ధం ముగిసింది అని ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ కొన్ని గంటలు కూడా గడవలేదు, లెబనాన్ పై మళ్లీ ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో శాంతి చర్చలకు బ్రేక్ పడింది. ట్రంప్ ఒప్పందానికి మొదటి షాక్ తగిలిందా? మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఇస్లామాబాద్ ఒప్పందం ప్రపంచానికి పెద్ద ఊరట. రెండు దేశాల అధ్యక్షులు డిజిటల్ గా సంతకాలు చేయడంతో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు సాంకేతిక స్థాయి చర్చలు జరగాలి. అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత, ప్రాంతీయ భద్రత, లెబనాన్ పరిస్థితి వంటి కీలక అంశాలపై చర్చలు జరిపి శాశ్వత ఒప్పందానికి రూపకల్పన చేయాలి అనేది లక్ష్యం. కానీ ఒప్పందం ప్రకటించిన కొద్ది గంటల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్విట్జర్లాండ్ లో మొదటి విడత సాంకేతిక చర్చలు ప్రారంభించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తన బృందంతో బయలుదేరాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలోనే వైట్ హౌస్ ఆ పర్యటనను వాయిదా వేసింది. అధికారికంగా లాజిస్టిక్ కారణాలు అని చెప్పినా దాని వెనుక మధ్యప్రాచ్యంలో వేగంగా మారిన పరిస్థితులే కారణమని తెలుస్తోంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడడంతో ఇరాన్ చివరి నిమిషంలో శాంతి చర్చలపై మౌనం వహించింది. స్విట్జర్లాండ్ పర్యటనపై అమెరికాకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వకపోవడంతో అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మొదటి నుంచి ఇజ్రాయెల్ కు ఇరాన్ తో డీల్ ఏమాత్రం ఇష్టం లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదిరితే ఇరాన్ ఆర్థికంగా బలపడుతుంది. చమురు ఆదాయాన్ని మళ్లీ ప్రాక్సీ గ్రూపులకు మళ్లించి మరింత బలాన్ని పుంజుకుంటుందన్న భయం ఇజ్రాయెల్లో ఉంది. అంతేకాదు అణు కార్యక్రమాలు పూర్తిగా నాశనం కావని ఇజ్రాయెల్ భావించింది. హిజ్బుల్లా ఆయుధాలు, రాకెట్ వ్యవస్థలపై కఠిన నిబంధనలు ఒప్పందంలో లేకపోవడం కూడా ఇజ్రాయెల్ కు నచ్చలేదు. పైపెచ్చు ఒప్పందం కుదుర్చుకునేందుకు తమను సంప్రదించలేదు అన్న అసంతృప్తి ఇజ్రాయెల్లో ఉంది. అందుకే ఇజ్రాయెల్ లేకుండా శాంతి ఒప్పందం పూర్తి కాదన్న సందేశం ఇస్తూ లెబనాన్ పై దాడులతో విరుచుకుపడింది. మరోవైపు ఇజ్రాయెల్ తీరుపై డైరెక్ట్ గానే అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ప్రపంచంలో ఇజ్రాయెల్ కు ఉన్న ఏకైక శక్తివంతమైన మిత్రుడు ట్రంపేనని, తమను శంకిస్తే ఇజ్రాయెల్ కే నష్టమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హార్ముజ్ తెరుచుకున్న నౌకల రాకపోకలపై అనిశ్చితి ఏర్పడింది. శాంతి ఒప్పందానికి తాత్కాలికంగా బ్రేక్ పడడంతో ఎప్పుడు ఏం జరుగుతోందో అన్న ఆందోళన మిడిల్ ఈస్ట్ దేశాల్లో, గల్ఫ్ కంట్రీస్ లో కనిపిస్తోంది. మరి 14 పాయింట్స్ డీల్ కు అమెరికా, ఇరాన్ కట్టుబడి ఉంటాయా, లేక ఇజ్రాయెల్ దుద్దుడుకు చర్యలతో డీల్ మధ్యలోనే క్యాన్సిల్ అవుతుందా అన్నది చూడాలి.